వెళ్ళొస్తాం మామయ్య. రుద్రా, టిఫిన్ చేసి వెళ్ళు. అత్తమ్మా, ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావనుకో, గంగ ఇక్కడ మిస్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్షమవుతుంది. అది అక్కడితో ఆగుతుందనుకున్నావా? లంచ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఏం పర్వాలేదు, ఇప్పుడే కదా ప్రాక్టీస్ చేసింది. ఇంటికి వెళ్ళాక తీరుబడిగా తింటుంది. పద పద, వెళ్ళొస్తాం మామయ్య, వెళ్ళొస్తాం. కమాన్. బాయ్ సార్. బాయ్ అమ్మా. వస్తామండి. గంగా, రేపు పొద్దున్నే ప్రాక్టీస్ సెషన్. 3:55కి ఇక్కడ ఉంటాను సార్. గంగా, రేపైనా త్వరగా వచ్చేయి. నేను 3 గంటలకే ఫోన్ చేసి నిద్ర లేపుతాను లేవయ్యా. ఆ పని చెయ్యి. సరే అమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. ఇప్పటికే లేట్ అయింది. అక్కడ మక్కం గారు హైరాణ పడుతుంటారు. కార్తిక్ గారు, ఒక్క నిమిషం. ఇది మా దేవుడు గదండి. మా అత్తయ్య గారు చాలా నిష్ఠగా పూజ చేస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని మా నమ్మకం. మీరు కూడా దండం పెట్టుకోండి. సరే అండి. అత్తయ్య గారు ఎప్పుడో భానుగారు బయటకు వెళ్లేటప్పుడు ఈ విభూదే పెట్టేవారు. ఈ విభూది కార్తిక్ గారికి పెడతాను, మంచి జరుగుతుంది. ఈ విభూది పెట్టుకోండి, చాలా మంచిది. అయ్యో, కళ్ళలో పడుతుంది. మాతో పాటు గుడికి రానని చెప్పి వీణ్ణి నేరుగా ఇంటికే పిలిపించుకున్నావా? అయ్యో అత్తయ్య గారు. నోర్మయ్! నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా కోడలితో? శకుంతల, ఆవేశపడకు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం తెలుసుకోవాలండి? ఇషిక, ఇది మనకి మంచి ఛాన్స్. నువ్వు శకుంతల అత్తయ్యకి సపోర్ట్ చేయి, నేనే అపోజ్ చేస్తాను. ఇద్దరం కలిసి గొడవ పెద్ద చేద్దాం. ఓకే బ్రో. అక్క, అత్తయ్య గారు మావయ్య గారు మనకెంత ఫ్రీడమ్ ఇచ్చారు. నాకు బిజినెస్ అప్పగించారు, గంగకి బాక్సింగ్ నేర్పారు, నీకు సూపర్ మార్కెట్ అప్పగించారు. ఇంటి కోడళ్ళుగా మనం వాళ్ళకి గౌరవం తెచ్చిపెట్టాలి, కానీ ఇలా తల వంపులు తీసుకురాకూడదు. ఇషిక, అత్తయ్య గారు అసలే ఆవేశంలో ఉన్నారు. నువ్వేం మాట్లాడుకో. మన ప్రేమిల గురించి మనకి తెలీదా? ఇతనే కావాలని తన వెంట పడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. ఏంటి? నువ్వు మా ప్రేమిల కార్ ఫాలో అవ్వడం మేం చూడలేదనుకున్నావా? ఆ రోజు మేడం సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యారో లేదని ఫాలో అయ్యాను సార్. మా కారులో మా ఇంటికి వచ్చే అమ్మాయి సేఫ్గా రాకుండా ఉంటుందా? నీ డ్రామాలు నా దగ్గర కాదు. అసలు ఇంట్లో ఎవరూ లేని టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? అన్నయ్య, కార్తీక్ గారిని నేనే రమ్మన్నాను. చూసారా,
మన కోడలు బరి తెగించిందండి. నేనే వాడిని ఇంటికి రప్పించానని తెగేసి చెప్తోంది. అమ్మా, వదినని పూర్తిగా చెప్పనివ్వు. వదిన గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? మీరంతా అత్తయ్యని తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి వదినా? అసలు ఇదంతా ప్రమీలక్క అతనికి చనువివ్వడం వల్లే కదా జరిగింది. ఇషిక, నిజాలు తెలియకుండా మాట్లాడుకో. అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి. కార్తీక్ గారు నాతో ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారు. నిజానికి టిఫిన్ చేయడానికి రమ్మంటే కూడా చాలా ఆలోచించారు. కానీ ఇంటి వరకు వచ్చిన వాళ్ళని తినమని చెప్పకుండా పంపం కదా, అందుకే పిలిచాను. టిఫిన్ చేసి ఇద్దరం బయలుదేరుతున్నాం. మరి మేము కళ్ళారా చూసిందంతా ఏంటక్క? నువ్వు అతనితో క్లోజ్గా ఉండడం మేమంతా చూసాం. లేదు, నేను కార్తీక్ గారికి విభూది కళ్ళల్లో పడుతుందని. పరాయి మగాడికి బొట్టు విభూది పెట్టడమేనా నీ సంస్కారం? నేను అలా చేయడానికి ఒక కారణం ఉంది అత్తయ్య గారు. కార్తీక్ గారి కళ్ళు. అతని కళ్ళల్లో విభూది పడిందని నువ్వు ఊదాను అంటావు, కానీ చూసే వాళ్ళకి అలా కనిపించదు కదమ్మా. సూపర్ మార్కెట్లో మీ ఇద్దరు క్లోజ్గా ఉంటూ నువ్వు అతని పట్ల కేర్ చూపిస్తున్న విషయం కూడా నాకు తెలిసింది. కానీ నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే అసలే నా పరిస్థితి బాలేదు. ఏం చెప్పినా నన్నే బ్లేమ్ చేస్తున్నారు. అందుకే అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండిపోయాను. చూడండి, మీరేమేనంటే నన్ననండి, అంతేకాని మేడం ననకండి. ఆవిడ దేవత లాంటిది. అందుకైనా ఆరాధిస్తున్నావు? అయినా మా వదిన గురించి మాకు బాగా తెలుసు. నువ్వేం సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. అయినా నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో జాబ్ ఇచ్చినందుకు రుద్రన్ నేను అనాలి. షటప్ సూర్య, వై ఆర్ యు బ్లేమింగ్ రుద్ర? కార్తీక్ గుడ్ బాయ్, వి నో కదా. ఒకచోట కలిసి పనిచేస్తున్న వాళ్ళు కొంచెం కలివిడిగా ఉన్నంత మాత్రాన మన అమ్మాయిని మనమే అనుమానిస్తే ఎలా వదినా? ఇదిగో ఇలాగే ఆ రోజు కూడా మీరంతా కలిసి తనకి సపోర్ట్ చేసి నా నోరు మూయించారు. లేదంటే తెల్ల చీర కట్టించిన రోజునే తనని గదిలో పడుండమని చెప్పేదాన్ని.